సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీ యానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి ప్రయత్నించండి. గురూజీ గణపతి రాజు. ఫోన్ నెంబర్ 6309691799. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కుంభరాశి జాతకులు ఆగస్టు మాసంలో 1వ తేదీ శుక్రవారం తేదీ అండి. ఈ రోజున ఒక రహస్యం తెలుస్తుంది. గోప్యంగా ఉంచిన రహస్యం. ఆ రహస్యం బట్టబయలు అవడానికి కూడా ఒక వాస్తవ పరిస్థితి ఉంది. ఏమిటి ఆ వివరాలు అనేది ఏ మాత్రము కూడా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు వీరు చాలా మంచివారు. ఈ రోజున దినఫలాల ప్రకారం ఒక రహస్యం బయటపడుతుంది. 100% ఈ పరిస్థితి ఉంది. చాలా కాలంగా కుటుంబ సభ్యులైన, స్నేహితులైన మీ దగ్గర దాచిపెట్టిన ఒక రహస్యం బట్టబయలవుతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇది కాస్త ఆందోళన కలిగించే అంశం. ఎందుకు దాచారు, ఎందుకు ఇలా చేశారు అంటూ రకరకాల ప్రశ్నలు మదిని తొలిచేస్తాయి. మానసికంగా కృంగిపోయిన ఈ అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే తర్వాత అర్థం చేసుకుంటారు. ఇది మీ మంచి వ్యక్తిత్వం. అర్థం చేసుకుంటారనే వారు దాచి ఉంచొచ్చు. పరిస్థితి అర్థం చేసుకుని కోపాన్ని నియంత్రించుకోండి. మొదట మీకు చాలా కోపం వారిపై వస్తుంది. ఆ తర్వాత క్షణకాలం పాటు ఉగ్గపట్టుకుని కోపం నియంత్రించుకుని పరిస్థితి అర్థం చేసుకుంటారు. వేచి చూస్తున్న ఒక పరిష్కారం ఈ రోజు లభిస్తుంది. కుటుంబ సభ్యులకు సంబంధించి చాలా కాలంగా మీకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య పరిష్కారం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే అటువంటి సమస్యకు పరిష్కారం దొరకదనుకున్నారు. కానీ భగవంతుని సంకల్పం ఈ రోజు ఆ సమస్యకు పరిష్కారం లభించబోతుంది. చాలా కాలంగా ఏ వ్యక్తినైతే బాగా నమ్ముతున్నారో వారి వల్ల ఒక సమస్యలోకి ఈ రోజు నెట్టబడతారు. ఇది వారి స్వయంకృత అపరాధంగా చెప్పొచ్చు. నూతన వ్యక్తులతో ఈ రోజున పరిచయం కూడా ఏర్పడొచ్చు. వారు భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో చాలా ముఖ్య పాత్రనైతే పోషించబోతున్నారు. వారితో మీ యొక్క బంధం కలకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. అంటే స్నేహితులుగా మారొచ్చు, మీ యొక్క సన్నిహితులుగా మారొచ్చు, ఆప్తులుగా, బంధువులుగా కూడా మారే అవకాశం లేకపోలేదు. ఈ రాశి వారికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులున్నారో వారి జీవితానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని కీలకమైన విషయాలు మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో ఈ రోజున చర్చించే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి ప్రశంసలు వచ్చినా మీకు తృప్తి కలగకపోవచ్చు. చాలా కాలం నుంచి మీ యొక్క పై అధికారులు మీ పైన కోపంగా ఉన్నారు. ఇది మీరు నిరుత్సాహపడే అంశం. ఈ రోజున వారి నుంచి ప్రశంసలు దక్కడం మామూలు విషయమేమీ కాదు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా రాజకీయ రంగంలో ఉంటూ మీరు పార్టీకి సేవలు చేస్తున్నారు, కానీ ఎవరూ మీ యొక్క సేవలు గుర్తించడం లేదంటూ, పార్టీలో ఎటువంటి గుర్తింపు దక్కడం లేదంటూ, అది పార్టీనే కాదండి, నాయకత్వ ధోరణి కలిగిన ఏ వృత్తి అయినా అందులో మీకు గుర్తింపు లేదు అంటూ బాధపడుతూ భావిస్తుంటే ఈరోజు అందులకు సంబంధించి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మీ ముందులకు ఒక కీలక అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు. అనుకూల ప్రతికూల ఫలితాలు ఉన్నా మీరు చిత్తశుద్ధిని నమ్ముకోండి. చెప్పుడు మాటలు ఆలకించవద్దు. నిత్యం శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.